వాసు టాక్స్ ప్రేక్షకులకు నమస్సుమాంజలి. అయోధ్యలోని ప్రజలు ఎలా ఉన్నారో ముందు ఎపిసోడ్ లో తెలియజేశాను. దానికి కొనసాగింపుగా మరికొన్ని విషయాలు అయోధ్యలోని ప్రజల గురించి తెలియజేస్తాను. ప్రజలు ధర్మానుష్ఠానౌ బహుశ్రుతాః, ధర్మాత్మానౌ బహుశ్రుతాః. ప్రజలందరూ కూడా చాలా ధర్మబద్ధులై ఉన్నారు. ఎందుకు? బహుశ్రుతాః, చాలా రకాలైనటువంటి విషయాలు తెలుసుకున్నారు కాబట్టి. అలాగే నరస్తుష్ట ధనైస్వైస్వైః, తనకు ఉన్నటువంటి ధనము చేత వాళ్ళంతా కూడా చాలా సంతృప్తిగా ఉన్నారు. అంతేకాకుండా నలుబ్ధాః, ఎవ్వరు కూడా పిసినారి తత్వం కలిగినటువంటి వాళ్ళుగా లేరు. దానం చేసేటువంటి మంచి గుణాన్ని కలిగి ఉన్నారు. సత్య వాహినః, సత్యం మాత్రమే మాట్లాడేటువంటి వాళ్ళుగా ఆ యొక్క జనాలందరూ కూడా ఉన్నారుట. అంతేకాకుండా నల్ప సన్నిచయః, అంటే చాలా అక్కడ ఉన్నటువంటి జనం అందరూ కూడా తక్కువ కూడబెట్టినటువంటి వాళ్ళు ఎవ్వరూ లేరు. అంటే అందరూ బాగా దాచుకున్నారు, అంటే బోళ్ళంత డబ్బును కలిగి ఉన్నారని అర్థం అన్నమాట. అంతేకాకుండా కుటుంబీ, అందరూ కుటుంబాలుగా నివసిస్తున్నారు. అదేమిటండి, మనం కూడా కుటుంబంలోనే ఉన్నాం కదా, మనం కుటుంబాలుగానే జీవిస్తున్నాం కదా అంటారు. కుటుంబం అంటే తను, తన భార్య, ఇద్దరయ్యారు అక్కడికి. తనకి ఉన్నటువంటి తల్లి తండ్రి, అక్కడికి నలుగురు అయ్యారు. తనకి పుట్టినటువంటి ఇద్దరు కొడుకులు, అక్కడికి ఆరుగురయ్యారు. వాళ్ళ యొక్క భార్యలు, ఒక్కొక్క కొడుక్కి ఒక భార్య, ఇద్దరు భార్యలు అనమాట. ఒక కొడుకు ఒక భార్య, ఇంకో కొడుక్కి ఒక భార్య, అక్కడికి 8 అయ్యారు. కుమార్తె 9. తన భర్త ఇక్కడ ఉండకూడదు, అది అమర్యాద, ఇల్లరేకం వచ్చినట్లుగా ఉంటుంది కాబట్టి ఆమె 9. ఒక అతిథి 10 మంది అనమాట. ఒక కుటుంబంలో ఈ 10 మంది నిత్యం ఉండాలి. ఇలాంటిదే ఒక కుటుంబం. కుటుంబంగా లేనివాడు అంటూ ఎవరు ఆ అయోధ్యలోను, ఆ కోసల రాజ్యంలోను లేరు. అంటే ఎంత గొప్పగా ఆ కుటుంబాలు ఉన్నాయో మనకు అర్థమవుతుంది అనమాట. ఇంకా ప్రజలు ఎలా ఉన్నారు? నా కుండలి, చెవులకు రింగులు లేకుండా ఎవ్వరూ లేరు. అలాగే నా మకుటి, తలకు కిరీటం లేకుండా, కిరీటం ధరించకుండా ఏ వ్యక్తి ఆ రాజ్యంలో లేడుట. నా స్రగ్వి, స్రగ్వి అంటే ఏంటి? పూలహారం, మెడలో పూలహారం లేకుండా ఏ వ్యక్తి లేడు. నల్ప భోగవాన్, అందరూ కూడా ఎక్కువగా భోగాన్ని అనుభవిస్తూనే ఉన్నారుట. అంటే అల్పమైనటువంటి భోగం అనుభవిస్తూ ఎవరు లేరు, బాగా భోగాన్ని అనుభవిస్తూనే ఉన్నారు. నా సుగంధస్య విద్యతే, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క శరీరానికి చక్కగా సుగంధాలని పోసుకునేవారు. అంటే అర్థం ఏంటి? మంచి మంచి పెర్ఫ్యూమ్స్ అవి కూడా వాళ్ళ శరీరానికి పూసుకునేవారు అనమాట. నా మృష్టభోజి, మృష్టభోజి అంటే 6 రుచులతో కూడినటువంటి ఆహారాన్ని అనుదినము కూడా వాళ్ళు స్వీకరిస్తూ ఉండేవారు అనమాట. నా దాత, వాళ్ళందరూ కూడా దానం చేయకుండా ఏ ఒక్క వ్యక్తి ఉండేవారు కారన్నమాట. ఇలాగా తన సామ్రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలు గడుపుతూ ఉండేవారు. మరి ప్రజలే ఇంత చక్కగా ఉంటే మన రాజు అయినటువంటి దశరథుడు ఎలా ఉంటాడు? కుబేరునితో సమానమైనటువంటి సంపదను కలిగి, మంచి పరాక్రమం కలిగి ఉండేటువంటి వాడు మన యొక్క ఈ దశరథ మహారాజు అన్నమాట. సరే, ఇది ఇలా ఉండగా తన రాజ్యాన్ని ఎలా పరిపాలిస్తూ ఉండేవాడుట? ఈయన రాజ్యంలో 8 మంది మంత్రులు ఉండేవారు. ఎవరెవరంటే దృష్టి, విజయుడు, జయంతుడు, సిద్ధార్థుడు, అశోకుడు, అర్ధసాధకుడు, మంత్రపాలుడు, సుమంత్రుడు అనేటువంటి 8 మంది మంత్రులు ఉండేవారు. వారందరిలో సుమంత్రుడు అగ్రగణ్యుడు. ఆయనంటేనే మన దశరథ మహారాజు గారికి చాలా ఇష్టం అన్నమాట. వశిష్ఠుడు ఆయన యొక్క కుల గురువు. అలాగే వశిష్ఠ మహర్షి, వామదేవుడు,
వీళ్ళందరూ కూడా ఆ యొక్క రాజుగారి పురోహితులు. అంతేకాకుండా మరి ఇలా చాలా అద్భుతంగా కాలక్షేపం చేస్తున్నటువంటి ఈ సమయంలో ఆయనని ఒక్క విషయం మాత్రమే బాధ పెడుతూ ఉండేది. అదేమిటంటే సంతాన లేమి. 60,000 సంవత్సరాలు పైబడి వయసు ఉన్నటువంటి ఈయనకి ఇంకా ఎవ్వరు కూడా పుత్రులు గాని పుత్రికలు గాని లేరు. ఆ యొక్క బాధతో చాలా ఆయన మరి కృంగిపోతూ ఉండేవాడు. ఈ విషయాన్ని తన దగ్గర ఉన్నటువంటి మంత్రులందరినీ కూడా పిలిపించి చర్చించాడు. అయ్యా మంత్రులారా, నేను ఈ బాధ చేత బాధపడుతున్నాను, మీ అందరికీ తెలుసు. దీనికి నేను ఏం చేద్దామనుకుంటున్నానంటే అశ్వమేధ యాగం చేసి దేవతలందరూ కూడా సంతృప్తి పరచి వాళ్ళ యొక్క మెప్పు పొంది పుత్రులను పొందాలి అని అనుకుంటున్నాను అని వాళ్ళందరితో కూడా చెప్పేటప్పటికి చాలా సంతోషపడ్డారు అక్కడ ఉన్నటువంటి ఈ మంత్రులు. చాలా బాగుంది మహారాజా, దీన్ని మీరు కొనసాగించండి అని చెప్పారు. వెంటనే మరి సుమంత్రుని పిలిచి అందరికీ కూడా, ఎవరికి వశిష్ఠ వామదేవులకు, తర్వాత సుయజ్ఞుడు, తర్వాత జాబాలి, కశ్యపుడు ఇలాంటి గురువులకు, బ్రాహ్మణ శ్రేష్ఠులకు కౌరు పెట్టాడు. ఇలా మా దశరథ మహారాజు యజ్ఞం చేస్తున్నాడు. ఏం యజ్ఞం? అశ్వమేధ యాగం తలపెట్టారు. మరి దానిని చూడడానికి, దానికి మార్గదర్శకత్వం చేయడానికి మిమ్మల్ని అందరినీ కూడా రాజుగారు పిలిచారు అని చెప్పి కౌరు పెట్టాడు దశరథుడు సుమంత్రుని చేత. అందరూ వచ్చారు. ఈ యొక్క కోరికను వాళ్ళందరూ కూడా చాలా బాగుంది అని చెప్పి రాజుగారికి చెప్పారు. చెప్పడమే కాకుండా నువ్వు ఈ అశ్వమేధ యాగాన్ని తప్పనిసరిగా చెయ్యి, చేస్తే నీకు పుత్రులు కలుగుతారు అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఆశీర్వదించారు. ఈయనకి పుత్రుడు కావాలి కోరిక, కానీ వాళ్ళు ఏకంగా పుత్రులే కలుగుతారన్నాడు. ఆయన అంటే ఈయన ఒక పుత్రుడిని ఇస్తే చాలనుకున్నాడు, కానీ వాళ్ళందరూ పుత్రులు అంటే బహువచనం ఉపయోగించారు. అంటే చాలా కొంతమంది పుత్రులు నీకు పుడతారు అని చెప్పేసి ఆశీస్సులు ఇచ్చి వాళ్ళందరూ వెళ్లారన్నమాట. వెళ్ళిన తరువాత మన యొక్క సుమంత్రుడు ఉన్నాడు కదా, ఆయన మన దశరథ మహారాజుతో చెప్తున్నాడు, రాజా మీరు అశ్వమేధ యాగాన్ని చెయ్యాలనుకుంటున్నారు కదా, ఆ అశ్వమేధ యాగాన్ని ఎవరి చేత చేస్తే బాగుంటుందంటే ఋష్యశృంగ మహర్షి అని ఒక ఆయన ఉన్నారు, ఆయన చేత చేయిస్తే మీ యొక్క యాగం మంచి ఫలితాన్ని ఇచ్చి మీకు తొందరగా పిల్లలు పుడతారు అని చెప్పాడు. వెంటనే దాని కథ ఏంటి, మరి ఆయన ఎవరు, ఋష్యశృంగుడు ఎవరు, ఆయన కథ ఏమిటి అని అడిగాడు దశరథుడు మన సుమంత్రుని. ఆ సుమంత్రుడు చెప్తున్నాడు ఏమని, పక్కనే అంగరాజ్యం ఉంది, ఆ అంగరాజ్యానికి రాజు రోమపాదుడు, ఆయన మీ యొక్క స్నేహితుడు, ఆయన రాజ్యం బాగా చేస్తున్నాడు. ఇలా ఉంటుండగా కొంతకాలానికి ఈ రోమపాదుడు అధర్మంగా పరిపాలించడం మొదలుపెట్టాడు. అంటే ధర్మాన్ని తప్పాడు. వెంటనే వర్షాలు రావడం లేదు, క్షామం, విపరీతమైన క్షామం, కరువు వచ్చేసింది రాజ్యమంతా. ఎప్పుడైతే క్షామం వచ్చిందో రాజ్యంలో అన్ని విధులు కూడా ఆగిపోతాయి, పూజాది క్రతువులన్నీ ఆగిపోతాయి, మంచి చెడ్డ జరగదు, ముఖ్యంగా మంచి జరగదు, చెడ్డ పక్కన పెట్టండి. అంచేత దీనికి కారణం ఏమిటి, ఒక బ్రాహ్మణుడు ఉన్నాడండి, ఆయన చక్కగా మరి పూజ చేసుకోవాలి, పూజ చేయాలంటే ఆచమనం చేయాలి, దానికి నీళ్లు కావాలి, నీరు లేదు, దాని ద్వారా మొత్తం ధర్మం తప్పిపోతుంది, అన్ని ఆగిపోతాయి. అలా జరుగుతుండగా ఒకసారి ఏం చేశాడంటే ఈ రోమపాదుడు తనకున్నటువంటి మంత్రులందరినీ పిలిచి, ముఖ్యంగా బ్రాహ్మణ శ్రేష్ఠులను కూడా పిలిచి చెప్పాడు విషయం, నేను ధర్మాన్ని తప్పాను, నాకు అనుమానంగా ఉంది, కాబట్టి ఈ ధర్మం తప్పినందువల్ల నా రాజ్యంలో అంటే మన రాజ్యంలో మరి క్షామం వచ్చింది, దీనిని తప్పించుకోవాలంటే ఒక మహర్షి ఉన్నారు, ముని, ఆయన ఎవరంటే ఋష్యశృంగ మహర్షి. ఆయనను గనక మన రాజ్యంలో తీసుకుని వస్తే ఈ యొక్క కరువంతా పోయి చక్కగా వర్షాలు పడతాయని విన్నాను,
ఆయనని మీరందరూ కలిసి మన రాజ్యానికి తీసుకురండి అని చెప్పాడు. ఎవరు? మన రోమపాదుడు. రోమపాదుడు ఎప్పుడైతే చెప్పారో ఆ బ్రాహ్మణులందరూ కూడా, ఈ మంత్రులందరూ కూడా చాలా ఆశ్చర్యపడ్డారు. అమ్మ బాబోయ్, అటువంటి ఋష్యశృంగుడు వంటి గొప్ప మహర్షిని మన రాజ్యంలోకి తీసుకురావడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. ఎందుకంటే ఋష్యశృంగుడు చాలా గొప్పవాడు. ఈయన తండ్రి విభండక మహర్షి. ఈయన ఎలా పుట్టాడు? విభండక మహర్షికి అదొక కథ. ఏమిటంటే విభండకుడు అనేటువంటి ఆయన గొప్పగా తపస్సు చేసుకుంటున్నాడు. ఒకసారి స్నాన సంధ్యలు చేయడం కోసం ఒక సరోవరానికి వెళ్ళాడు. స్నానం చేయబోతుంటే అక్కడ ఊర్వశి కనిపించింది. వెంటనే ఈయన కామవాంఛ పూరితమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాడు అయిపోయాడు. అంటే తన మనస్సు అంతా కూడా కామంతో నిండిపోయింది. వెంటనే తన యొక్క వీర్యం స్ఖలించిపోయింది ఆ నీటిలో. దాన్ని చూసినటువంటి జింక వెంటనే ఆ యొక్క వీర్యాన్ని త్రాగేసింది. కొంతకాలానికి ఆ జింకకి ఆ గర్భాన్ని ధరించిందన్నమాట. గర్భం ధరించిన తర్వాత ఒక పుత్రుడు కలిగాడు ఆ జింకకి. ఎంత విచిత్రమో చూడండి. ఆ పుత్రుడు అంటే ఒక కుమారుడు. ఆ కుమారుడు ఎలా పుట్టాట? తన తలపై ఒక కొమ్ముతో పుట్టాడు. అలా పుట్టాడు, కొమ్ముతో పుట్టాడు కాబట్టి ఇతను ఋష్యశృంగుడు అయ్యాడనమాట. ఆయన తన తండ్రికి సేవలు చేసుకుంటూ అలాగా అడవిలో మాత్రమే తిరుగుతూ, ఇంకా ఏమి ప్రపంచం తెలియదానికి. అడవి, ఆ అడవిలో ఉన్నటువంటి వృక్షాలు, ఆ వృక్షాలపై ఉన్నటువంటి పక్షులు చేసేటువంటి ఆ కుహు కుహు గానాలు అవి మాత్రమే తెలుసు. అక్కడ దొరికేటువంటి మరి ఫలాలు, తేనె ఇవి మాత్రమే తింటూ ఆ అడవిలో అలా సంచరిస్తూ తపస్సు చేసుకుంటూ అలా కాలక్షేపం చేసేస్తున్నాడు. ఆయనకి ప్రపంచంలో పురుషులు స్త్రీలు అనే వాళ్ళు ఉంటారు అని కూడా తెలియదన్నమాట ఆయనకి. చూడండి ఎంత ఇటువంటి వాడు. అసలు ఆయనకి పురుషులే ఉంటారేమో, అసలు పురుషులు స్త్రీలని 2 రకాలు ఉంటారని ఆయనకి తెలియదు అసలు. అలా చక్కగా కాలక్షేపం చేసేస్తున్నాడు. తనకి తెలిసిన లోకమల్లా తన తండ్రి, ఆ యొక్క అడవి, ఈ 2 తెలుసు. ఇలా ఉంటున్నాడు కదా. ఇటువంటి వాడిని మన రాజ్యంలోకి రమ్మంటే వస్తాడా అన్నాడు. వెంటనే రాజు అన్నాడు, ఎలాగైనా సరే ఆయనని ఇక్కడికి తీసుకురండి. ఆ ఉపాయం కూడా నేనే మీకు చెప్తాను. ఏంటంటే ఆయనకి ఏమీ చూడలేదు, కానీ ఆయనకి ఇంద్రియాలంటూ ఉన్నాయి కదా. ఆ ఇంద్రియాలని మనం చక్కగా వశపరుచుకుందాం. ఆయన ఎప్పుడు చూడలేనటువంటి విషయాలని ఆయనకి మనం నేర్పిద్దాం అని చెప్పేసి వాళ్ళకి చెప్తే వాళ్ళందరూ కూడా ఆలోచిస్తున్నారు ఎలా తీసుకురావాలా అని. మరి ఎలా రాజ్యానికి తీసుకొచ్చాడో తరువాత భాగంలో చెప్తాను. థ్యాంక్ యూ. నా యొక్క ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేసి కామెంట్ కూడా చేయండి.